దేవుని మాటలను మనం అందరం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. ఈ మాటలు విని వదిలేసేవి కావు. ఈ మాటలు నేనైనా బోధించి వదిలేసేవి కావు. ఈ మాటల్లో ఉన్నటువంటి సారము ఈనాటి కాలంలో ఉన్న క్రైస్తవ సంఘములన్నిటికీ, క్రైస్తవ విశ్వాసులందరికీ అత్యంత అవసరమైనటువంటి మాటలు. హల్లెలూయా. పని చేయవలసినటువంటి మాటలు. ఇక్కడ ఫిలిప్పీ సంఘాన్ని గురించి అపొస్తలుడైనటువంటి పౌలు చాలా మంచి సాక్ష్యాలు ఇస్తూ ఉన్నాడు. అయితే ఆ సాక్ష్యమును గురించి చెప్పబోయే ముందు ఆ సంఘము పట్ల తనకు ఉన్నటువంటి సద్భావన ఏదైతే ఉందో దానిని మనము గ్రహించి తీరాలి. సద్భావన అంటే మన గురించి వేరొకరు ఏమనుకుంటున్నారో, మన గురించి వేరొకరు ఏ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో దానిని భావన అని అంటారు. కొంతమంది అయితే మన గురించి మంచి అభిప్రాయం కలిగి ఉండరు, కానీ కొంతమంది అయితే మన గురించి మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అలా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండటాన్ని సద్భావన అంటారు. హల్లెలూయా. సో 100కు 100% నీ జీవిత పోరాటంలో పదే పదే చెప్తున్నాను, నీ ఎదుటి వారి హృదయంలో, నీ ఇంటి వారి హృదయంలో, నీ బంధువుల హృదయంలో, నీ దైవజనుని హృదయంలో, నీ తోటి సంఘ విశ్వాసుల హృదయంలో సద్భావన కలిగి ఉండటానికి ప్రయత్నించేయండి. సద్భావన తెచ్చుకోవడానికి ప్రయత్నించేయండి. ఒక్కసారి మనము గనక ఎదుటి వారి మనసులలో మనను గురించి సద్భావన తెచ్చుకుంటే, ఇంకొద్దిగా బాగా చెప్పాలి అని అంటే వారి మనసులను దోచుకోగలిగితే, వారి హృదయాలను దోచుకోగలిగితే అవి మన పట్ల ఎలాంటి విలువైనటువంటి కార్యాలు చేస్తాయో వాటిని కూడా నేను మీకు ప్రస్తావిస్తాను. హల్లెలూయా. ఇఫ్ సంబడి హ్యాస్ ఏ గుడ్ ఒపీనియన్ అబౌట్ us, మన విషయంలో ఇతరులకు మన పట్ల మంచి అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మన జీవితంలో మేలుకరమైన పరిస్థితికి ఆ సద్భావన ఎంతో ఉపయోగపడింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎంతో ఉపయోగపడింది. ఆ సద్భావన సంపాదించుకున్న వారు ఈ ఫిలిప్పీ సంఘస్థులు. వారిని రక్షించినది మొదలుకొని, వారితో ఉండి వారిని బలపరిచినటువంటి విధానం మొదలుకొని అపొస్తలుడైన పౌలు హృదయాన్ని వారు ఆవరించగలిగారు. ఆయన హృదయంలో వారు గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. అందువలన ఈయన వారి విషయంలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఒకసారి చూడండి అక్కడ ఈ 3వ వచనం, మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎక్కడి నుంచినండి? కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు. హల్లెలూయా. అందరి మాటనండి. ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు. హల్లెలూయా. ఒకని పట్ల సద్భావము కలిగి ఉంటే, లేదా ఒకరి హృదయంలో మన పట్ల సద్భావాన్ని మనము సంపాదించుకుంటే, ఆ సద్భావన ఎక్కడ పనిచేసిందో తెలుసండి. ఇక్కడ పౌలు అంటాడు, నేను మీ గురించి ప్రార్థన చేసే ప్రతి సందర్భంలో
నేను మిమ్మల్ని గురించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క అవసరతలో మీ కొరకు నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను అనంటే సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎలాంటి ప్రార్థన? ఎలాంటి ప్రార్థన? సంతోషముతో చేయబడే ప్రార్థన. సంతోషంతో లేదు చెప్పండి. ఏమండి, సంతోషం అనేది ఎంత అద్భుతమైనటువంటి మాటో తెలుసండి. ఒక మహాశక్తివంతమైనది అది. మనకున్నటువంటి భావాలలో దేవుడు దీవించినది, దేవుడు ప్రతిష్ఠించినది సంతోషం అనేటువంటి భావన. అందుకనే మన మనసులు సంతోషంగా ఉన్నప్పుడు ముఖం ఒకలాగా ఉంటుంది, మన మనస్సు బాధగా ఉన్నప్పుడు మన ముఖం విచిత్రాలుగా ఉంటుంది, వికారంగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున అదే సమయంలో నేను కనుక మీకు ఎదురుపడినా ఆ టైంలో చెప్పనా, నేను వందనాలు అయ్యారని కూడా అస్సలు సంతోషంగా ఉండవు. నామకార్థంగా వందనాలు పెట్టడమే తప్ప ఆ వందనాలలో ఉండవలసినటువంటి ఆ సంతోషం పొరపాటును కూడా కనపడవు. హల్లెలూయా. ఇది సత్యం. మనం బాధలో ఉంటే ముఖం ఒకలాగా, సంతోషంగా ఉంటేనేమో ముఖం ఇంకోలాగా. హల్లెలూయా. మనం ఏ పనిలో సక్సెస్ అవ్వాలన్నా ఆ పనిని దేంతో చెయ్యాలి అని అంటే సంతోషముతోనే చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ఏ పనైనా సంతోషంతో చేసి చూడండి, దానికి కావలసిన సంపూర్ణమైన సహకారం అందిద్ది. భయము, అనుమానాలు, ప్రశ్నలు పెట్టుకొని ఏ పని చేస్తున్నా ఏది కూడా మనకు అసలు కలిసి రాదు, ఒకదానికొకటి జతవనే అవదు. అందుకని స్టార్ట్ ఏ థింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ కంటిన్యూ ఇట్ విత్ హ్యాపీనెస్ సో దట్ యూ విల్ ఫినిష్ ఇట్ విత్ హ్యాపీనెస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషముతో ప్రారంభించు, సంతోషముతో కొనసాగించు. అందువలన సంతోషముతో నీవు ఆ పని నీవు ముగించుకుంటావు. అపొస్తలుడైనటువంటి పౌలు అనేది ఏంటయ్యా అనంటే, నేను మీ గురించి ప్రార్థన చేసేటప్పుడల్లా ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నానంటే సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను. ఒకని హృదయము దేవుని ఎదుట సంతోషముగా కనపడిందంటే దేవుడు దాన్ని ఎంత బాగా అంగీకరిస్తాడో. అటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు లాంటి వాని హృదయం ఇంకా సంతోషంతో కనబడుతుంటే ఇంకెంత ఆనందిస్తాడండి. నిజమండి. సద్భావాన్ని తెచ్చుకుంటే నీ గురించి ప్రార్థన చేసేవాళ్ళు, వారు దైవజనులైనా సంఘస్థులైనా ఎలా ప్రార్థన చేయటానికి అవకాశం దొరికిందంటే సంతోషముతో ప్రార్థన చేయటానికి అవకాశము దొరికింది. హల్లెలూయా. నువ్వు ఎవరి హృదయాలైనా బాధ పెట్టి వారిని ప్రార్థన చేయమని అడుగు, వారు నీ కోసం సంతోషంగా ప్రార్థన చేస్తారా? పొరపాటును కూడా చేయరు. హల్లెలూయా. అంటే ఒక ప్రార్థన శక్తివంతమైనది అవ్వటానికి ఎన్నో నియమాలు ఉంటే వాటిల్లో శ్రేష్టమైన వాటిలో ఒకటి ఖచ్చితంగా ఏముంది అని అంటే సంతోషముతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. ఒకటి. రెండోది ఏమన్నాడు చూడండి, సద్భావం తెచ్చుకున్నాడు కాబట్టి, గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు, నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఒకటి, నేను ప్రార్థన చేసేటప్పుడు. రెండోది ఇంకా బాగుంది. ఎప్పుడు అన్నాడు తెలుసా? జ్ఞాపకము చేసుకొనున్నప్పుడెల్లా. జ్ఞాపకం చేసుకోవటానికి ప్రార్థనకు అసలు ఏ సంబంధం లేదు. ఏమవ్వచ్చు, నేను మా ఆవిడ మాట్లాడుకునేటప్పుడు మా మాటల సందర్భంలో ఖచ్చితంగా ఏదో ఒక చోట నీవు
రావచ్చు. హల్లెలూయా. అసలు మీకు ఆ ప్రమేయం లేదు. మా మధ్యలో కూడా ప్రార్థన ప్రమేయం లేదు. కానీ మాట్లాడుకొనుచున్నగానే ఏదో ఒక కారణం ఏం చేయొచ్చు, మాలోనికి మిమ్మును గూర్చిన జ్ఞాపకము తెచ్చిపెట్ట. మీకు అర్థమవుతుందండి? ప్రార్థన చేయటం వేరు, జ్ఞాపకము తెచ్చుకోవటం వేరు. కొంతమందికి దేవుడు కావాలని జ్ఞాపకాలలోనికి తీసుకొని వస్తాడు. ఆ జ్ఞాపకాలు వచ్చిన వెంటనే వారి వల్ల మీకైనా మీ వల్ల వారికైనా ఏదో ఒక మేలు దాగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి వల్ల మీకైనా మీ వల్ల వారికైనా ఏదో ఒక అవసరత ఉంది అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంథింగ్ అక్కడ ఏదో లేకపోతే దేవుడు కొంతమందిని మన జ్ఞాపకాలలోనికి తీసుకొని రాడు. ఏదైనా కార్యము చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను, మన జ్ఞాపకాలను వాడుకునే ప్రయత్నాన్ని చేస్తాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు కట ఈ ఫిలిప్పీ సంఘస్థులు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏ భావం తనలోకి వచ్చేస్తుంది అనంటే కృతజ్ఞతాభావం వచ్చేస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనంటే అతని గూర్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలు బాధపడటానికో, విజ్ఞాపనలు చేయటానికో, చింతించడానికో, లేకపోతే మరే ప్రయత్నాలకో నడిపించకుండా దేనికి నడిపిస్తుంది అనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి నడిపిస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన గురించి పదే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడే అద్భుతమైనటువంటి దీవెన ఎవరికి దొరికింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క సద్భావం తెచ్చుకునే వారికే దొరికింది. అది మంచి అభిప్రాయం సంపాదించిన వారికే దొరికింది. అది హల్లెలూయా. అయితే ఎందుకు వారు ఆయనలో ఆ వాతావరణాన్ని కలిగి ఉన్నారు? వారు ఎందుకు అట్టి సద్భావాన్ని సంపాదించుకోగలిగారు అనే దాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకుని తీరాలి. హల్లెలూయా. ఎందుకో చూద్దాం. చూడండి, అక్కడ మళ్ళీ చదవండి. ఆ 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో ఎవరితో? ఫిలిప్పీ సంఘస్థులు ఎవరితో? పౌలుతో ఏమై ఉన్నారంట? పాలి వారై ఉన్నారట. ఎందుకు సంతోషంతో ప్రార్థన చేస్తున్నానంటున్నాడు? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటున్నాడు? వారంట అతనితో పాలివారై ఉన్నారు. పాలివారు అనగా ఏంటి? నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా, ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. నేను పాడుతున్నా, నాతో కలిసి మీరు వంత పాడారు కాబట్టి మీరు నాకేమయ్యారు? పాలివారయ్యారు. నేను పాడుతున్నా, నా పాటకు తగ్గట్టుగా మీరు చప్పట్లతో ప్రభుని స్తుతించారు, అప్పుడేమయ్యారు? పాలివారయ్యారు. నేను పాడుతున్నాను, నా పాటకు తగ్గట్టుగా ఆయన వాయిద్యాన్ని వాయించాడు కాబట్టి తానేమయ్యాడు? నువ్వు పాడలేదు, నువ్వు చప్పట్లు కొట్టలేదు. వాట్ డస్ ఇట్ మీన్? నీవు నాతో ఏమవలేదు? పాలివాడవలేదు. సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని ఎందుకన్నాడు?
నీవు నాతో పాలివాడవయ్యావు. నేను మీ ప్రాంతం వచ్చినప్పుడు, మేము నీ పట్టణానికి వచ్చినప్పుడు, నేను ఏదైతే దేవుని నామ పేరట అక్కడ చేశానో ఆ చేసిన ప్రతి దాంట్లో నీవు ఏమై ఉన్నావు అనంటే పాలివాడవై ఉన్నావు. యు వర్ దేర్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ద గాడ్స్ వర్క్. నేను అక్కడ దేవుని పని చేసినప్పుడు, దేవుని పరిచర్య చేసినప్పుడు, నేను స్వార్థ ప్రకటించినప్పుడు, నేను ఇదిగో గృహారాధన పెట్టినప్పుడు, నేను పాట పాడినప్పుడు, నేను విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు నీవు నాతో ఉన్నావు అనంటే ఆ మాట వినండి. ఏమైపోయావు అనంటే పాలివాడవైపోయావు. ఇంకా బాగా చెప్పాలంటే కోవర్కర్, జత పనివాడవయ్యావు. నీవు ఆదివారం వచ్చింది వెళదామని, ప్రార్థన అయ్యేదాకా ఏమేమి జరిగిద్దో వాటిలో పాలు పంపులు పొందామని, మరి ఇంటికి వెళ్ళిపోదామని, మళ్ళీ ప్రార్థన ఉన్నప్పుడు మరి ప్రభు చిత్తమైతే ఆదివారం కుదిరితే మళ్ళీ ఆదివారం వద్దామని నువ్వు అట్ట వెళ్ళినోడువి కాదు, వచ్చినోడివి కాదు. అక్కడ నేను ప్రభు నామార్థమై, ప్రభు రాజ్య వ్యాప్తి నిమిత్తమై నేను ఏవేవైతే అక్కడ చేశానో వాటన్నిటిల్లో కూడా నీవేమయ్యావు అనంటే పాలివాడవు అయ్యా. అది నేను మర్చిపోలా. ఇప్పుడు నీవు నేను ఒక చోట ఉండట్లేదు, నేను నీ పట్టణంలో ఉండట్లేదు. ప్రభు యొక్క సువార్త భారము చేత పలు ప్రాంతాలు తిరిగి ఆత్మలను రక్షించే పనిలో నేనున్నా. నీవేమో నీ సొంత పట్టణంలో, నీ సొంత గ్రామంలో భక్తి జరిగిస్తున్నావు. కానీ ఎప్పటికీ నీవు నా జ్ఞాపకాలలో అలాగే ఉండగల కారణం ఏంటంటే నువ్వు కేవలం విశ్వాసివి కాదు, నువ్వు కేవలం భక్తురాలివి కాదు, దేవుని పనిలో నాతో కూడా పాలు పంపులు పొందిన వాడవు, పాలు పంపులు పొందిన దారవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరంటే ఎంత సంతోషం కలుగుతుందా? మీరంటే నాకు ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనిపిస్తుందో. కారణం ఏంటంటే మీరు నేను చేసిన నా దేవుని పనిలో పాలివారిగా ఉన్నారు. ఆహా, నేను ఆయనకి ఎంత విలువైన వ్యక్తినో నాతో పాలివాడివైనందున నీవు కూడా ఆయనకు అంతే విలువైన వ్యక్తివి. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరచండి. హల్లెలూయా. దైవజనునితో ఉండటం అంటే మామూలు సంగతి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దాని ప్రత్యేకత అదే, దాని దీవెనదే, దాని ఆశీర్వాదం అదే. అది ఎప్పటికీ చెప్తున్నా నేనండి, మరవబడదంతే. హల్లెలూయా. అది ఎప్పటికీ మరవబడదంతే. ఫిలిప్పీ సంఘము ఏమైంది అనంటే దైవజనునితో దైవ కార్యములో పాలి భాగము తీసుకుందే. వారు నా భక్తి చేయటమే, ప్రార్థనకి వెళ్ళటమే, ఆరాధన చేయటమే నా పని అని ఊరుకోలేదు. దేవుని స్వార్థ పని చేయటానికంట వారు నేను కూడా ఉన్నామని ముందుకొచ్చి ఆ పట్టణం అంతా, ఫిలిప్పీ పట్టణం అంతా ఈరోజు రక్షించబడి, నేను చెప్పన దేవుని దేశముగా మార్చబడటానికి కారణంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అవ్వాలి ఇప్పుడు? దేవుని పనిలో దైవజనులకు పాలివారము అవ్వాలి. ఇప్పటిదాకా మీలో ఎంతమంది మీకున్నటువంటి అనుభవాన్ని బట్టి, ఆయన అన్నాడు సరే మొదటి దినము నుండి అని అన్నాడే, మీరు ప్రభుని నమ్మిన దినం మొదటి దినము నుండి ఇప్పటి వరకు ఎంతమంది గర్వంగా నేనును దేవుని పనిలో దైవజనులకు పాలివాడనై ఉన్నాను అని ఎంతమంది గర్వంగా చెప్పగలరో? నయానో భయానో ఏదో ఒక రూపంలో దైవజనునితో దైవ పనిలో పాలి భాగం ఉంది మగని వాళ్ళు. ఏ విషయంలో మీరు దైవజనులు సహకరించారో, దైవ సేవకురాలకు సహకరించారో, ఒకవేళ అది మనసులోకి తెచ్చుకుంటే మీకు శుభవార్త ఏంటయ్యానంటే మిమ్మల్ని గురించి ప్రార్థన వచ్చేటప్పుడల్లా ఒక సంతోషకరమైన వాతావరణం అక్కడ ఉంటుందంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని గూర్చి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ తండ్రి
స్తుతుల సింహాసనాసీనుడవుతున్నాడంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎందుకంటే మీరందరూ ఏమైన వారు అనంటే కేవలము భక్తి మాత్రమే చేయకుండా దేవుని పనిలో పాలి భాగస్థులు అయి ఉన్నారు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆయన ఆరంభించాడు మీ ద్వారా ఆ మంచి పని చేయటాన్ని. ఆయన్నే ఏం చేస్తాడని నమ్ముతున్నానంటే కొనసాగిస్తాడు అని నమ్ముతున్నాను. ఎప్పటిదాకా నమ్ముతున్నాను? ఆయన దినము వచ్చే వరకు. ఆయన దినం అనగా యేసుక్రీస్తు రాకడ వచ్చే వరకు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోండి. నేను బిజీ అయిపోయేదాకా, లేకపోతే నా బరువులు బాధ్యతలు పెరిగేదాకా, లేకపోతే నేను వృద్ధురాన్ని అయిపోయేదాకా కాదు. ఎప్పటిదాకా? యేసుక్రీస్తు వచ్చే దినము వరకు. ఆయన ఫిలిప్పీ సంఘముకి ఇచ్చే ధన్యత భాగ్యము ఏంటంటే తెలుసండి, నేను వారిలో ఈ సత్క్రియ ఆరంభించాను, నేను వెళ్ళే వరకు వారిలో దానిని కొనసాగిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎంతో గర్వంగా నిలబడ్డారు. ఇప్పుడు అంతకంటే గర్వంగా నీవు ఏ పనిలో పాలిభాగము తీసుకున్నావో దానిని కొనసాగిస్తున్నానని ఎంత ధైర్యంగా చెప్పగలవా? ఈరోజు ఒకప్పుడు చేసిన నీవు ఈరోజు ఇప్పటికీ చేస్తున్నానని చెప్పగలవా? ఆ దేవాది దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ దాన్ని కొనసాగించడానికి నాకు సహాయము చేస్తున్నాడని నీవు చెప్పగలవా? ఎప్పటిదాకా కావాలంటే ఈ సహాయము అంతము వరకు కావాలట. హల్లెలూయా. ఇది వాంఛ. ఎవరు వాంఛది? ఓ పాస్టర్ గారి వాంఛ కాదు ఇది. ఆ దేవాది దేవుని వాంఛది. సంఘమును కొనుక్కొని పోషించి సంరక్షించి సంఘము ద్వారా సంఘమునకు తగినటువంటి అభివృద్ధిని ఉద్యమాన్ని కలగజేసుకున్న వాని వాంఛ. ఇదిగో ఎంతగా నాకు ఉపయోగపడిన వారు అంతవరకు ఇలాగే నా పనిలో పాలిభాగస్తులు అవ్వాలి. నువ్వు కొనసాగినప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు అలా జరిగించినప్పుడు నీ సంఘపు పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. హల్లెలూయా. అప్పట్లాగానే ఇప్పుడు ఉందా? మార్పేంటో చెప్పనా? నేను అప్పుడు చేసావు, ఇప్పుడు చేయట్లా. అప్పుడు వెంటున్నావు, ఇప్పుడు ఉండట్లా. అప్పుడు వంత పాడావు, ఇప్పుడు వంత పాడట్లా. అంటే దేవుడు నిన్నెందుకో ప్రేమించట్లేదు. అంతవరకు నీ చేయి పట్టుకుని ఆ పనిలో నిన్ను నిర్విర్యంగా వాడుకోవటానికి దేవునికి ఉన్నటువంటి ప్రణాళికను ఎక్కడో పోగొట్టుకున్నావు. జాగ్రత్త. హల్లెలూయా. మళ్ళీ నీ చెయ్యి ఆయనకి ఇచ్చేసాయి. ఇక మీదట కూడా సంతోషము, కృతజ్ఞతాస్తుతులు అనబడిన వాతావరణమే నీ విషయంలో పరలోకంలో ఉండబోతా ఉంది.